విజయశాంతి మీనాక్షి నటరాజన్ వల్ల దోస్తట వినబడుతున్న చర్చ. మీనాక్షి మేడం ఎంపీగా ఉన్నప్పుడు విజయశాంతి కూడా కలిసి పనిచేసింది అనేది వినబడుతున్నటువంటి చర్చ. అట్లా మీనాక్షి మేడమే విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఐ మీన్ ఎమ్మెల్సీ పదవి. ఇప్పుడు చాలామంది సీనియర్ లీడర్లు విజయశాంతిని ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించండి, ఆమె వద్దు, ఆమె గాంధీ భవన్కు రాదు, మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో ఎక్కడ కూడా ఆమె ప్రచారం చేయలే, మా వాళ్ళని గెలిపించుకోండానో లేకపోతే మా వాళ్ళు వీళ్ళ అభ్యర్థులు వీళ్ళని అట్లీస్ట్ ఎన్నుకోండానో ఏది కూడా ఆమె చెప్పలే. మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే మరి మా వాళ్ళు వార్డులు వీళ్ళని గెలిపించుకోరు, ఇదే వాళ్ళ కౌన్సిలర్లు వీళ్ళే, కార్పొరేటర్ వీళ్ళే అని చెప్పి విజయశాంతి మీటింగ్లు పెట్టలేదు, సభలు పెట్టలేదు, గ్రౌండ్లో తిరగలేదు, గాంధీ భవన్కు రాదు, రేవంత్ రెడ్డి సభలకు అటెండ్ కాదు, అసలు ఆమె కనబడదు. అసలు ఆమె ఏందో మాకు అర్థం కాదు, ఆమెకు ఎందుకు ఇచ్చారు పదవి? మరి మాలాంటి వ్యక్తులకు పదవి ఇవ్వాలి కదా. మేము కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్ కోసం పనిచేసినాం, క్రియాశీలక పాత్ర పోషించినాం కాంగ్రెస్లో, మాలాంటి వాళ్ళకి పదవులు ఎందుకు రాదు అనేది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల వర్షన్. అంటే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసే వాళ్ళకే రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకుంటాడు, మీనాక్షి నటరాజన్ మేడం ఇష్టం ఉన్నట్టు పదవులు ఇస్తుంది అంటే అంత మీ ఇష్టమా? మాకెందుకు ఇయ్యరు పదవులు? మేము కాంగ్రెస్ సీనియర్ లీడర్లం, రేవంత్ రెడ్డి కంటే ముందు నుండి ఉన్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుండి, చంద్రబాబు ఉన్నప్పటి నుండి, సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటి నుండి ఉన్నాం, మాకెందుకు రావు పదవులు అనేదే ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు చెప్తున్నారు. విజయశాంతికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవిని తీసేయాలని చెప్పి కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇది ఒక వ్యవహారం వినబడుతుంది. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, ఇప్పుడు పార్టీ మారినటువంటి లీడర్లు చాలా మందికి పదవులు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల వర్షన్ కూడా ఇదే, పార్టీ మారినటువంటి వ్యక్తులకేమో మంత్రి పదవులు వస్తాయి, మేము కాంగ్రెస్లో ఉన్నాం, కాంగ్రెస్ కోసం పనిచేసినాం, అధికారంలోకి రావడానికి పనిచేస్తే మాకు ఒక్క పదవి ఉండదు, నాకేందో అర్థమవుతలేదు అనేది సీనియర్ లీడర్ల వర్షన్.